హాయ్ హలో నమస్తే దిస్ ఈజ్ రాణి. వెల్కమ్ టు మై ఛానల్ రాణి వ్లాగ్స్ 21. నేను ఈరోజు ఈ వీడియోలో పురాణాలలో చెప్పబడిన సరస్వతి నది పుట్టిక, చరిత్ర, నది యొక్క విశేషాల గురించి ఈ వీడియోలో మీ అందరికీ వివరిస్తాను. ఈ వీడియో చూడండి. అసలు ఈ సరస్వతి నది అనేది భూమి మీద ఉందా, ఉంటే దాని జన్మస్థలం ఏంటి, అది ఎక్కడెక్కడ ప్రవహించింది, అది ఎక్కడెక్కడ ప్రవహించిన ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి మనకి. దీని గురించి శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు, అదేవిధంగా ఇస్రో శాస్త్రవేత్తలు కూడా ఈ నది మీద ప్రయోగాలు చేయడం జరిగింది. ఆ ఇస్రో వాళ్ళు ఏమి చెప్పారు, ఇవన్నీ విషయాల గురించి నేను ఈరోజు ఈ వీడియోలో చెప్తాను. ఈ సంవత్సరం పుష్కరాలు జరిగే నది సరస్వతి నది. ఈ పుష్కరాలు మే 15 నుంచి 26 వరకు జరుగుతాయి. అయితే ఈ పుష్కరాలు ఎక్కడ జరుగుతాయో మీకు నేను వివరిస్తాను. మన హిందూ పురాణాలలో చెప్పబడిన పురాతనమైన నది ఈ సరస్వతి నది. మనకి అత్యంత ప్రాచీనమైనది వేదం ఋగ్వేదం. ఈ ఋగ్వేదంలో ఈ సరస్వతి నది ప్రస్తావన కలదు. ఈ నది 7 పుణ్య నదుల్లో ఒకటిగా ఉంది. ఈ సరస్వతి నది, సరస్వతి అంటే అనేక పాయలతో ప్రవహించినది అని అర్థం. అదేవిధంగా హిందువులు ఈ నదిని చాలా పవిత్రమైన నదిగా భావిస్తూ ఉంటారు. కానీ ఈ నది చూసే ఆనవాళ్ళు మటుకు మనకి ఎక్కడా కనిపించవు. మీరు ప్రయాగరాజ్లో చూసినట్టయితే ప్రయాగరాజ్లో త్రివేణి సంగమం ఉంటుంది. ఆ త్రివేణి సంగమం అంటే గంగా, యమున, సరస్వతి, ఈ 3 నదుల కలయికనే మనం త్రివేణి సంగమం అంటారు. కానీ ప్రయాగరాజ్లో గంగా, యమున 2 నదులను చూస్తాము, కానీ సరస్వతి నదిని మనం చూడలేం. ఆ సరస్వతి అనేది నది అక్కడ అంతర్వాహినిగా ప్రవహిస్తుందని మనందరం భావిస్తూ ఉంటాం. అంతర్వాహిని అంటే అంతరముగా, అంటే లోపల ప్రవహించే నది. సో ఇంకొక విషయం ఏంటంటే గుజరాత్లో కూడా ఈ త్రివేణి సంగమం ఉంది. సోమనాథ్కి దగ్గరలో ఈ త్రివేణి సంగమం ఉంది. అక్కడ కపిల, హిరణ్ అనే 2 నదుల సంగమంతో ఈ సరస్వతి నది అంతర్లీనంగా ప్రవహిస్తూ ఉంటుంది. అక్కడ కూడా మనం కపిల, హిరణ్ 2 నదులను చూడగలుగుతాము. కానీ ఈ సరస్వతి నదిని కూడా అక్కడ మనం చూడలేం. ఈ విధంగా మన దేశంలో సరస్వతి నది అనేది మనము డైరెక్ట్గా చూడడానికి అవకాశము ఈ 2 విషయాల్లోనూ, ఈ 2 ప్రదేశాల్లోనూ జరగటం లేదు. అయితే మరి ఈ నది ఎక్కడ పుట్టింది, దీని జన్మస్థలం ఏది అనేది చూస్తే అసలు ఈ నది అనేది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మనా అనే విలేజ్లో, హిమాలయాల్లో భారత్ చైనా సరిహద్దుల్లో జన్మించిందని చరిత్రకారులు చెబుతున్నారు. ఈ మనా అనే విలేజ్ ఇండియాకి లాస్ట్ విలేజ్. అంటే ఈ విలేజ్ తర్వాత మనకి చైనా కంట్రీ అనేది తగులుతుందన్నమాట. సో కానీ ఇటీవలే మోడీ గారు ఈ విలేజ్ని మన ఇండియాకి ఫస్ట్ విలేజ్ అని ఆయన గుర్తించడం జరిగింది. ఇక్కడే సరస్వతి నది హిమాలయాల్లో పుట్టింది అని చరిత్రకారులు చెప్తున్నారు. ఇక్కడ సరస్వతి నదిని
చరిత్రకారులు గుర్తించారు. ఈ అదేవిధంగా ఇస్రో శాస్త్రజ్ఞులు కూడా ఈ సరస్వతీ నది గమనం మీద అనేకమైన అధ్యయనాలు జరపటం జరిగింది. ఈ సరస్వతీ నదికి పురాణ గాథ కూడా ఉంది. సరస్వతీ నది సాక్షాత్తు దేవతల నది అని హిందువులు భావిస్తూ ఉంటారు. సరస్వతీ నదిని గొప్ప నది కింద, పుణ్య నది కింద చూస్తారు. అదేవిధంగా దేవతామూర్తిగా కూడా చూస్తారు. ఈ సరస్వతి నది ఎక్కడైతే ఉద్భవించిందో అక్కడ సరస్వతీదేవిని ప్రతిష్ఠించి పూజలు కూడా జరుగుతూ ఉంటాయి. ఈ మనా అనే విలేజ్లో హిమాలయాల్లో ఉద్భవించిన ఈ సరస్వతీ నది వాటర్ చాలా పరిశుభ్రంగా ఉంటుంది. ఆ వాటర్ ఎంత దూరం ప్రయాణిస్తుందంటే మీరు అక్కడి నుంచి చూస్తే 1 కిలోమీటర్ మాత్రమే అది దాని యొక్క గమనం అయితే ఉంటుంది. పుట్టిన ప్రదేశం నుంచి, హిమాలయాల నుంచి 1 కిలోమీటర్ మాత్రమే ఆ సరస్వతి నది ప్రవహిస్తూ ఉంటుంది. మరి తర్వాత ఏమవుతుంది అంటే అది అంతర్ధానం అవుతుంది, అదృశ్యమైపోతుంది. సరస్వతి నది 1 కిలోమీటర్ ప్రవహించి పక్కనే ప్రవహిస్తున్న అలకానంద నదిలో కలిసిపోతుంది. అక్కడే అదృశ్యమైపోతుంది సరస్వతి నది. అలకానంద నదిలో కలిసి అక్కడ అంతర్లీనంగా సరస్వతి నది ప్రవహిస్తూ ఉంటుంది అని చరిత్రకారులు చెప్తున్నారు. ఇక్కడ ఈ జన్మస్థలంలో సరస్వతీదేవి విగ్రహం పెట్టి పూజలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా సరస్వతీదేవికి గుడి కూడా ఇక్కడ ఉంది. గుడి కూడా చాలా బాగుంటుంది. అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఈ సరస్వతి దేవిని నమస్కరించుకొని ఆ గుడిని చూసి వస్తూ ఉంటారు. అయితే మరి ఈ సరస్వతి పుష్కరాలకి మరి ఎక్కడ స్నానం చేయాలి అని చూస్తే అసలు నిజానికి సరస్వతి నదిని మనం చూసే ఆనవాళ్ళు లేవు. కాబట్టి మనం ఈ సరస్వతి పుష్కరాలు ఈ మన అనే విలేజ్లో ఎక్కడైతే సరస్వతి నది ఉద్భవించిందో అక్కడ పుష్కరాలు జరుగుతూ ఉంటాయి. ఈ సరస్వతి నది అలకానందతో ఎక్కడైతే కలిసిపోయిందో ఆ సంగమ ప్రదేశాన్ని కేశవ ప్రయాగ అంటారు. ఆ కేశవ ప్రయాగ దగ్గరే ఈ పుష్కరాలు అనేవి జరుగుతూ ఉంటాయి. కొద్దిమంది త్రివేణి సంగమంలోని ప్రయాగరాజ్లో ఉన్న త్రివేణి సంగమంలో స్నానాలు చేస్తూ ఉంటారు. అదేవిధంగా గుజరాత్లోని త్రివేణి సంగమంలో స్నానాలు చేస్తూ ఉంటారు పుష్కరాల టైంలో. కానీ ముఖ్యమైన ప్రదేశము ఈ సరస్వతి నది ఎక్కడైతే అలకానందతో సంగమించిందో ఆ ప్రదేశంలోనే అధికారికంగా ఈ ప్రభుత్వం వారు ఈ పుష్కరాలని నిర్వహిస్తూ ఉంటారు. సో చాలామంది భక్తులు ఆ టైంకి సరస్వతి పుష్కరాల టైంకి చాలా విదేశాల నుంచి, అదేవిధంగా దేశంలో నలుమూలల నుంచి అక్కడికి భక్తులు స్నానాలు చేయడానికి వెళ్తూ ఉంటారు. సో చార్ధామ్ యాత్ర కూడా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏప్రిల్ చివరి వారంలో నుంచి చార్ధామ్ యాత్ర స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ చార్ధామ్ యాత్ర చూసుకొని ఆ పుష్కరాలని చూసుకోవడానికి, సరస్వతి నదిని స్నానము చేయడానికి యాత్రికులు అందరూ ప్రయాణం అవుతున్నారు. ఇటీవల జరిగిన కుంభమేళ తర్వాత నెక్స్ట్ మనకి వచ్చేది పుష్కరము సరస్వతి నది. ఆ పుష్కరాలు ఇక్కడ ఉత్తరప్రదేశ్లో ఉత్తరాఖండ్లో జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ సరస్వతి నది ప్రవహించిన ఆనవాళ్ళు ఎక్కడ ఉన్నాయి అంటే రాజస్థాన్లోని
కొన్ని ప్రాంతాల గుండా, అదేవిధంగా హర్యానాలోని కొన్ని ప్రాంతాల గుండా, గుజరాత్లోని కొన్ని ప్రాంతాల గుండా ఈ నది ప్రవహించింది అని ఇస్రో శాస్త్రజ్ఞులు చెప్పడం అయితే జరిగింది. హర్యానా, రాజస్థాన్, హిమాలయాల్లో ఉద్భవించి ఈ నది రాజస్థాన్, హర్యానాలోని ప్రాంతాల గుండా ప్రవహించి గుజరాత్లో కచ్ అనే ప్రదేశంలో అరేబియా సముద్రంలో కలిసిపోయింది అని చరిత్రకారులు చెప్తున్నారు. ఇప్పుడు కచ్ అనే ప్రదేశంలో ఉన్న ఎడారి అదంతా కూడా సరస్వతి నది ఆనవాళ్ళు ఉన్నట్టుగా శాస్త్రజ్ఞులు గుర్తించారు. అక్కడంతా కచ్ యొక్క ఎడారి, అక్కడ బీచ్ అనేది తెల్లటి ఇసుకతోటి కప్పబడి ఉంటుంది. ఆ తెల్లటి ఇసుక అనేది దేనికి ఆనవాలు అంటే అక్కడ సరస్వతి నది ప్రవహించింది అనే దానికి గుర్తుగా అక్కడ చరిత్రకారులు చెబుతున్నారు. ప్రకృతి వైపరీత్యాల వలన ఈ సరస్వతి నది నెమ్మదిగా అది ఈ కనుమరుగైందని చరిత్రకారులు చెబుతున్నారు. ఈ సరస్వతి నది 5,000 సంవత్సరాల క్రితం పుట్టిన నది, చాలా పురాతనమైన నది అవడం వల్ల చాలా ప్రకృతి వైపరీత్యాలకు ఈ నది పూర్తిగా కనుమరుగైపోయిందని చరిత్రకారులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో రాజస్థాన్లో థార్ ఎడారిలో ఒక బోరుబావి తవ్వే క్రమంలో 850 అడుగులకు బోరు వేసినప్పుడు ఆ బోర్లోంచి వాటర్ ఒక్కసారిగా పైకి తన్నుకుంటూ పైకి రావడం గమనించారు అక్కడ ప్రజలు. ఆ వచ్చిన వాటర్ తోటి మొత్తం అక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రదేశం అంతా పూర్తిగా చెరువులాగా, ఒక నదిలాగా మారిపోయింది. అంత ప్రవాహం ఎక్కడి నుంచి వచ్చింది అని దాన్ని అధ్యయనం చేస్తూ ఉన్నారు. ఇంకా దాని మీద పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. అది సరస్వతి నది అక్కడ ప్రవహించింది అనడానికి ఇది ఒక ఉదాహరణ అని చరిత్రకారులు చెబుతున్నారు. ఆ వచ్చిన వాటరే అక్కడ సరస్వతి నది లోపల ఉండడం వల్ల ఆ నది యొక్క వాటరు పైకి వచ్చిందని చెప్తున్నారు. ఈ సరస్వతి నది భూమి అడుగు పొరల్లో 60 మీటర్లు లోతులో మాత్రమే ప్రవహిస్తుంది అని చరిత్రకారులు చెబుతున్నారు. మనం ఈ నది యొక్క గొప్ప విశేషాల గురించి మనం చాలా వరకు వింటూ ఉన్నాం. చాలా యూట్యూబుల్లో కానీ, అదేవిధంగా గూగుల్లో కానీ ఈ సరస్వతి నది యొక్క విశేషాల గురించి, పుట్టిక గురించి, దాని యొక్క గమనాన్ని గురించి మనం చాలా వీడియోల్లో చూస్తూ ఉన్నాము. అయితే ఈ సరస్వతి నదిని మనకు చూడడానికైతే అవకాశము 2 చోట్ల, త్రివేణి సంగమాలు 2 చోట్ల మనకి అవకాశం ఉండట్లేదు. అయితే ఇది ఎక్కడైతే ఉద్భవించిందో అక్కడ మాత్రం మనము ఈ సరస్వతి నదిని డైరెక్ట్గా చూసే అవకాశం ఉంది. ఇది చాలా పుణ్యమైన నది అని అంటూ ఉంటారు. మనకున్న పుణ్య నదులు 7. ఆ 7 నదుల్లో ఈ సరస్వతి నది అత్యంత పవిత్రమైన నది అని, అదేవిధంగా ఇది చాలా పురాతనమైన నది అని మన పురాణాల్లో చెప్పబడింది. సో దాని మీద అనేక పరిశోధనలు ఇంకా ఇప్పటికీ కూడా ఈ పరిశోధనలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఎక్కడెక్కడ ఈ నది యొక్క ఆనవాళ్ళు కనిపిస్తూ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఈ నది అంతర్లీనంగా ఉంది అని చరిత్రకారులు దీని మీద పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. మళ్ళీ ఈ నది మళ్ళీ భూమి మీదకి వచ్చి ప్రవహిస్తుంది అని చరిత్రకారులు గట్టి నమ్మకంతో ఉన్నారు. దానికి కారణం, దానికి ఒక ఉదాహరణ థార్ ఎడారిలో ఆ బోరు బావిలోంచి బయటికి వచ్చిన ఆ వాటరే నిదర్శనము.
ఇక్కడ మీరు చూస్తున్నది ఇది సరస్వతి నది. ఇక్కడ ఇక్కడ చూసారా 1 కిలోమీటర్ మాత్రమే ప్రవహించి ఇక్కడ సరస్వతి నది లోపలికి అదృశ్యమైపోతుంది. ఆ పక్కనే అలకానంద నది ఉంది. ఆ నదితో కలిపి ఈ సంగమ ఈ ప్రదేశాన్నే కేశవ ప్రయాగ అంటారు. ఈ కేశవ ప్రయాగ ఇక్కడే పుష్కరాలు అనేవి గవర్నమెంట్ వాళ్ళు అధికారికంగా నిర్వహిస్తూ ఉంటారు.